హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు గార్లిక్ ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు నిన్నటి వీడియో చూసారనుకుంటా. ఒకవేళ చూడకపోయి ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ హార్వెస్టింగ్ వీడియో కూడా చూడండి. ఇప్పుడు ఇవి చూస్తే నిన్న మనం హార్వెస్ట్ చేసుకున్న గార్లిక్ ఇవేనండి. లైక్ టోటల్ 68 గార్లిక్ ఉన్నాయి, నేను కౌంట్ చేశాను. ఎవ్రీ ఇయర్ నేను ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. గార్లిక్ హార్వెస్ట్ చేశాక క్లీన్ చేసుకోవడం అండ్ స్టోర్ చేసుకోవడము. సో డీటెయిల్గా మీకు వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ గార్లిక్ తీసుకొని దాన్ని నెక్ నుంచి 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ దూరంలో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇట్లా కట్ చేస్తే ఏంటి అని అంటే గార్లిక్ పాడవ్వకుండా ఉంటుంది, చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే ఫాలో అవుతున్నా. మీకు ఇంకేమైనా డిఫరెంట్ వేస్ తెలిస్తే చెప్పండి. బికాజ్ నాకు వర్కౌట్ అయిన వే నేను మీకు చూపిస్తున్నాను. మీకు తెలిసి కూడా డిఫరెంట్ ఇంకేవైనా ఉండొచ్చు కదా, అదేంటో నాకు కామెంట్లో చెప్పండి. సో నేను నెక్స్ట్ టైం గార్లిక్ హార్వెస్ట్ చేసినప్పుడు రిమైనింగ్ ఉన్నాయి కదా, వాటికి మీరు చెప్పిన ప్రాసెస్ ఫాలో అవుతాను. ఇప్పుడు కనబడుతున్నాయి జస్ట్ 25% ఆఫ్ ద గార్లిక్ మాత్రమే. రిమైనింగ్వి ఒక 75% గార్లిక్ 2 డిఫరెంట్ రేజ్డ్ బెడ్స్లో ఉన్నాయి. అవి తర్వాత 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇది నేను ఫాలో అయ్యే మెథడ్ మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి మెథడ్ ఫాలో అవుతున్నా నేను. సో ఇది ఎవ్రీ టైం మీరు గార్లిక్ పెంచాలి అనుకుంటే అది చాలా ఈజీ ప్రాసెస్. ఏంటంటే ఒక్కసారి మనం గార్లిక్ పెట్టి వదిలిపెట్టేస్తే అది మనం మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు, దానంతట అదే పెరుగుతుంది. చూడండి మట్టి కూడా వచ్చేసింది నేను పుల్ చేసినప్పుడు. నేను అక్టోబర్లో ప్లాన్ చేశాను కదా గార్లిక్, మార్చ్ ఎండింగ్ వరకు అసలు వాటరే ఇవ్వలేదు. మాకు ఇక్కడ స్నో పడుతుంది కాబట్టి ఆ స్నో వాటర్తోనే గార్లిక్ మొత్తం పెరిగిపోయింది. అండ్ చల్లగా కూడా ఉంటుంది కదా, ఆ చలితోనే గార్లిక్ అంతా పెరిగిపోయింది. అండ్ ఏప్రిల్ అలా ఆ టైంకి కొంచెం ఎండలు ఎక్కువ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఏప్రిల్ నుంచి లైక్ ఎవ్రీ 4 days అట్లా డిపెండింగ్ ఆన్ వెదర్ హాట్గా ఉందా చల్లగా ఉందా చూసుకొని 3-4 daysకి ఒకసారి వాటర్ ఇస్తుండే. ఇది చాలా ఈజీగా పెరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ మన పిచ్చి మొక్కలు ఎట్లా పెరుగుతాయో అట్లా పెరుగుతాయి. మా లొకేషన్లో అయితే అట్లా పెరుగుతాయి. మరి ఇండియా సంగతి నాకు తెలీదు ఎట్లా ఉంటుంది ఏంటి అని. మీకు కూడా ఇలానే పెరుగుతాయా ఇండియాలో? ఒకసారి చెప్పండి నాకు. ఇంకోటి ఏంటంటే గార్లిక్ మనము పెంచుకోవాలి అని అంటే సాయిల్ కూడా చాలా మంచిగా ఉండాలి, రిచ్ ఇన్ కంపోస్ట్. ఈ కంపోస్ట్ కూడా నేను ఎవ్రీ టైమ్ ఇంట్లో కిచెన్ వేస్ట్ యూజ్ చేసి వీటితోనే కంపోస్ట్ చేసుకుంటాను. నేను ఇక్కడ మళ్ళీ గార్లిక్ ఎందుకు కింద వేస్తున్నాను అని అంటే నేను రూట్స్ కట్ చేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి మళ్ళీ కింద వేస్తున్నాను గార్లిక్. ఈ రూట్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటి అని అంటే మనకు ఎండడం కూడా ఈజీ అవుతుంది, తొందరగా ఎండుతాయి అండ్ పాడవకుండా ఉంటాయి. మళ్ళీ మనము గార్లిక్ అంతా ఆరబెట్టిన తర్వాత ఇవి స్టోర్ చేసుకున్నప్పుడు అవన్నీ అక్కడిక్కడ పడిపోతూ ఉంటాయి రూట్స్. స్టోర్ చేసుకున్న ప్లేస్ అంతా మెస్సీ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే కట్ చేసుకుంటే మనకు బెటర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సాయిల్ గురించి చెప్తున్నాను కదా, సాయిల్ ఏంటంటే మంచిగా ఉండాలి. నేను ఎవ్రీ టైమ్ ఆర్గానిక్ కిచెన్ వేస్ట్ అవంతా యూజ్ చేసుకొని ఆర్గానిక్ కంపోస్ట్ చేసుకొని అదే సాయిల్లో కట్టుకుంటాను. సో అందువల్ల కూడా నాకు కొంచెం మంచిగా వస్తాయి ఏ క్రాప్స్ అయినా. బయట ఫర్టిలైజర్స్ ఏవి యూజ్ చేయను నేను, ఎందుకంటే మనం పండించేది ఏదైనా సరే ఆర్గానిక్గా పండిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎలాగో బయట కొన్నవి వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పినా తెలియదు కదా మనకి, అది ఆర్గానికా కాదా మనం చూడలేం కదా. వాళ్ళు పండించినప్పుడు ఇదైనా సరే మన కళ్ళ ముందట పెరుగుతాయి కాబట్టి అట్లీస్ట్ ఇవైనా సరే ఆర్గానిక్గా పెంచుతామని చెప్పేసి నేను ఏ ఫర్టిలైజర్స్ యూజ్ చేయను. మీరు కూడా ఇలానే చేసుకోండి మీకు వీలైనంత వరకు ఆర్గానిక్గా పెంచుకోవడానికి. చాలా ఈజీగా పెంచుకోవచ్చు గార్లిక్ అయితే, వీటికి కష్టపడాల్సిన అవసరమే లేదు. చాలా లో మెయింటెనెన్స్ మొక్కలు ఇవి గార్లిక్. మీరు కూడా ట్రై అవుట్ చేసి చెప్పండి. ఇంకొకటి గార్లిక్ పార్ట్స్ చిన్నగా అనిపిస్తున్నాయి కదా, దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి అని చెప్పేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని అయితే సీడ్, ఇంకా కొన్ని అయితేనేమో చిన్నగా ఉన్నాయి. దానికి చెప్తాను ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో క్లియర్గా చెప్తాను. అండ్
గార్లిక్ హార్వెస్టింగ్కి రెడీ అయిందా లేదా ఎలా తెలుసుకోవడము అని అంటే, ఇప్పుడు మన గార్లిక్ లీవ్స్ ఉన్నాయి కదా, అవి 50% ఎల్లోగా అయిపోతాయి. అప్పుడు ఎల్లోగా అయిపోతే మనకు అర్థమవుతుంది అది గార్లిక్ హార్వెస్టింగ్కి రెడీ అయిందని చెప్పేసి. నేను మాత్రం కొన్ని ఎల్లోగా అవ్వక ముందుకే తీసేసాను. ఎందుకు అని రీజన్ మీకు నిన్న వీడియోలో మెన్షన్ చేశాను కదా, సో అదే రీజన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు గార్లిక్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అస్సలు వాష్ చేయకండి. చాలామంది తెలియక వాష్ చేస్తారు. మీరు ఇట్లా క్లీన్ చేశాక వాష్ చేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి, చాలా రోజులు ఉండవు. స్టోర్ చేసుకున్నా సరే మీరు ఎంత ప్రికాషన్స్ యూజ్ చేసినా అవి చాలా రోజులు నిల్వ ఉండవు. అసలు వాష్ చేయకండి గార్లిక్ని. అండ్ ఈ గార్లిక్ని అన్నీ తీసుకెళ్ళి ఒక నీడ ప్లేస్, నీడ అంటే లైక్ హాఫ్ ఎండ హాఫ్ నీడ పడుతూ ఉంటుంది కదా, లైక్ డేలో ఒక 2 hours ఎండ, మిగతాదంతా నీడ ఉండే ప్లేస్ ఉంటుంది కదా, అట్లాంటి ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టండి. ఒక 1.5 week తర్వాత చాలా మంచిగా ఎండిపోతాయి. అప్పుడు మీరు ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ గార్లిక్ లీవ్స్ని ఏం చేస్తాను, వాటితో ఏం యూజ్ చేస్తాను, అండ్ గార్లిక్ పార్ట్స్ ఎందుకు చిన్నగా ఉన్నాయి ఆ గార్లిక్వి, అవన్నీ మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను గార్లిక్ కొంచెం మాకు నీడ వస్తుంది అక్కడ ఆరబెట్టుకుంటున్నాను. 1.5 week అయ్యాక మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి, చేంజ్ అయ్యాయి గార్లిక్ అని. థ్యాంక్ యూ.